గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జామ్స్లో ఇట్లా ట్రయాంగిల్స్ ఇచ్చేసి మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈ ట్రయాంగిల్ని డివైడ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క బేస్ సైడ్స్ అవి కలుపుతూ డివైడ్ చేసినప్పుడు అనేక చిన్న పెద్ద ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అట్లా ఫామ్ అయినప్పుడు ఎగ్జామ్స్లో మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి ఈ యొక్క రీజనింగ్లో ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటారు. లాజికల్ రీజనింగ్ లేకపోతే డయాగ్రామ్, వెన్ డయాగ్రామ్స్ వాటికి సంబంధించిన వాటిలో ఈ యొక్క క్వశ్చన్స్ అడుగుతారు కనుక మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సపోజ్ ఫస్ట్ ఫిగర్ ఉంది, దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే సింపుల్గా మనం చెప్పేయచ్చు, ఒక ట్రయాంగిల్ అని చెప్పచ్చు. అట్లాగే నెక్స్ట్ దాంట్లో ఈ యొక్క బేస్తో ఎన్ని ట్రయాంగిల్స్ డివైడ్ అవుతున్నాయో అవి కౌంట్ చేయండి. 1, ఇది ఒక 2, సో 1 + 2 ఆన్సర్ ఈజ్ 3 అయిపోయింది అంతే. నెక్స్ట్ ఈ థర్డ్ ఫిగర్లో ఈ యొక్క బేస్ పైన ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయో చూడండి. 1, 2, 3, 4. ఈ 4 యాడ్ చేసేయండి. 1 + 2 + 3 + 4 ఆన్సర్ వచ్చేస్తుంది. 6 + 4 10. నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయో చూడండి. ఈ డయాగ్రామ్లో మనం చూస్తే మనం ఏం లేదు, ఎక్కడ లైన్స్ ఉన్నా బేస్ పైకి ఎన్ని వస్తున్నాయో చూడండి. 1, 2 ఇదొక బేస్, 1, 2 ఇదొక బేస్, 1, 2, 3, 4. సో ఫస్ట్ 1 + 2 3, 1 + 2 3, 1 + 2 + 3 + 4 మనం చేసాం కదా. 10 + 6 16 అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ దీంట్లో చూడండి. దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఫైండ్ అవుతున్నాయంటే బేస్ పైకి ఎన్ని ట్రయాంగిల్స్ చూడండి. 1, 2 ఈ బేస్ పైన 1, 2 ఈ బేస్ పైన 1, 2 1 + 2 3 3 3 3 + 3 + 3 9. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో మీరు ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని షార్ట్ కట్ ట్రిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.